Hi, hello everyone. My name is Madhuri. I am the nursing officer. Okay, today my topic is dengue fever. డెంగ్యూ ఫీవర్ అనేది చాలా కామన్గా ఉంటున్నాయి. అసలు డెంగ్యూ ఫీవర్ ఎలా వస్తుంది ఇవన్నిటికీ కూడా నేను మీకు ఈరోజు షార్ట్ నోట్స్ అయితే చెప్తున్నాను. మీరు రైట్ డౌన్ ద నోట్స్. ఎప్పుడైతే మీరు నోట్స్ రాసారో ఇమీడియట్గా మీకు ఆన్సర్స్ అయితే గుర్తుంటాయి. డెంగ్యూ ఫీవర్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఇట్ ఈస్ ద వైరల్ ఇన్ఫెక్షన్. ఇట్ విల్ బి స్ప్రెడ్ టు వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఇది ఎడిస్ ఈజిప్టివ్ మస్కిటో అనేది ఒక దోమ ఉంటుంది. ఆ మస్కిటో అనేది మనల్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎక్కువగా ఇవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం అక్కడ దొరికామనుకో అవి మనల్ని బైట్ చేసి చక్కగా దాని యొక్క వైరల్ ఇన్ఫెక్షన్ అంతా కూడా మన బాడీలోకి ఎంటర్ చేస్తుంది. మనం ఏమైనా కామ్గా కూర్చుంటామా అంటే వేరే వాళ్ళ పక్కకి వెళ్ళి కూర్చుంటాం. మన దగ్గర నుంచి వేరే వాళ్ళకు కూడా ఆ దోమ వెళ్ళి కుట్టేస్తుంది. ఇది వన్ పర్సన్ నుంచి అనదర్ పర్సన్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ శాతం ఉంటుంది. 20 సెకండ్స్లో ఇది వన్ పర్సన్ నుంచి అనదర్ పర్సన్కి స్ప్రెడ్ అయిపోతుందండి. అండ్ ఇది వచ్చేసేసి మస్కిటో ఏంటి? ఎడిస్ ఈజిప్టివ్ మస్కిటో. ఓకేనా? ఇట్ ఈస్ ద వైరల్ ఇన్ఫెక్షన్. అసలు మెయిన్గా డెంగ్యూ ఫీవర్ వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? మెయిన్గా సిమ్టమ్స్ ఏంటంటే మనకి కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే ఫుల్గా హై ఫీవర్, హెడేక్, బ్లీడింగ్, మజిల్ పెయిన్స్, అలాగే కన్ఫ్యూషన్, టైర్డ్నెస్, ఇవన్నీ కూడా ఫెటిగ్, వామిటింగ్స్, నాసియా, స్టమక్ పెయిన్ ఇవన్నీ కూడా ఉంటాయండి. మెయిన్గా మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే లో ప్లేట్లెట్ కౌంట్. ఎవరికైతే లో ప్లేట్లెట్ కౌంట్ ఉందో వాళ్ళకి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం అడగాలి వాళ్ళని, చిగురు నుంచి ఏమైనా రక్తం పడుతుందా, వామిటింగ్ అయినప్పటి నుంచి ఏమైనా రక్తం పడుతుందా, ఇవన్నీ కూడా మనం అడుగుతూ ఉండాలి. టైర్డ్నెస్ ఉంటుంది, అలాగే మజిల్ క్రాంప్స్ ఉంటాయి, నడవలేని పరిస్థితి, గమ్స్ బ్లీడింగ్, ఇక్కడ గమ్స్ నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి దాన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలంటే బాగా తక్కువగా 20,000 కంటే తక్కువగా ఉన్నాయి అంటే కనుక ఇమీడియట్గా ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ అయితే చేయాలండి. ఒకవేళ కనుక 50,000 40,000 ఉంటే కనుక ఎక్కువగా వాటర్ తీసుకోవాలి, పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవాలి, అలాగే రొటీన్గా మనం ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉందో అనేది చూసుకోవాలి. మెయిన్గా ఓరల్ ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే దోమల్ని అరికట్టాలి. వాటర్ అనేది ఎక్కడైతే స్టాగ్నెట్గా ఉంటుందో దాన్ని తీసివేయాలి. హెల్త్ ఎడ్యుకేషన్ అంటే మెయిన్గా ఇవ్వాలి. మస్కిటోస్ అన్నీ కూడా స్ప్రెడ్ అవ్వకుండా దానికి యాంటీ మస్కిటో ఏజెంట్ని మనం యూజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? డ్రెస్సులు కూడా ఫుల్గా వేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా మన రెస్పాన్సిబిలిటీ. అలాగే నర్సెస్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి, మెయింటెనెన్స్ చేయాలి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.